హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ వినీలా, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. ఈరోజు మనం థాలసీమియా గురించి తెలుసుకుందాం. థాలసీమియా అంటే ఏంటంటే జన్యుపరంగా వచ్చేది, అంటే జెనెటిక్ డిసార్డర్ అన్నమాట. థాలసీమియా అంటే అది ఎలా వస్తుంది అంటే మన అమ్మ నాన్న దగ్గర నుంచి కానీ, నానమ్మ తాతయ్యల దగ్గర నుంచి కానీ వచ్చే జన్యుపరమైన వ్యాధి. దాంట్లో ఏం జరుగుతుంది అంటే థాలసీమియాలో హీమోగ్లోబిన్, మోస్ట్లీ రక్త కణాలు వ్యాధి మాట. హీమోగ్లోబిన్ అనే రక్త కణాల్లో ఉండే హీమోగ్లోబిన్, దాంట్లో ఉన్న గ్లోబిన్ చేయించి సరిగ్గా ప్రొడక్షన్ జరగవు. దానివల్ల ఏం జరుగుతుందంటే రక్త కణాలు డిస్ట్రాయ్ అయిపోతాయి తొందరగా. హీమోగ్లోబిన్ లేకపోతే డిస్ట్రాయ్ అయిపోతే దానివల్ల పింక్ గా ఉండాల్సిన బేబీ పేల్ గా అయిపోతుంది, తెల్లగా అయిపోయింది. ఏంటి చాలా మంది చెప్తారు, మా బేబీ చాలా తెల్లగా అయిపోయిందంటే, నా పక్కన బేబీస్ పింక్ గా ఉన్నారంటే ఎనీమియా అన్నమాట. అంటే రక్తం తగ్గిపోయింది. దానివల్ల ఎందుకు జరిగింది, అక్కడ హీమోగ్లోబిన్ అనేది సరిగ్గా ప్రొడక్షన్ జరగట్లేదు, దానివల్ల బేబీ పేల్ అయిపోయింది అన్నమాట. సో ఇది థాలసీమియాలో జరిగేది. రక్త కణాలు డిస్ట్రాయ్ అయిపోతాయి, దానివల్ల రక్తం ఉండదు బేబీలో. దానికి కారణం జన్యుపరమైంది, అది థాలసీమియా అంటే. సో థాలసీమియా అంటే ఏంటో తెలుసుకుందాం. దాని లక్షణాలు ఏంటి? ముఖ్యంగా లక్షణాలు బాబుకో పాపకో 4 నెలల తర్వాత నుంచి తెలుస్తూ ఉంటాయి. 4 to 6 నెలల మధ్యలో తెలుస్తూ ఉంటాయి. ఎందుకు 4 to 6 నెలల? దానికన్నా ముందర హిమోగ్లోబిన్ ఎఫ్ అనేది ఉంటుంది, అంటే అది ఫీటల్ హిమోగ్లోబిన్. నెక్స్ట్ 4 నెలల తర్వాత జరిగేది ఏంటంటే అది హిమోగ్లోబిన్, అడల్ట్ హిమోగ్లోబిన్. మన హిమోగ్లోబిన్ లాగా ఉండేది, అడల్ట్ తయారీకి సంబంధించింది. సో ప్రాబ్లం దేంట్లో అంటే ఆ అడల్ట్ తయారీ హిమోగ్లోబిన్ లో ప్రాబ్లం వస్తుంది. అందుకే పిల్లలకి 4 నెలల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయి? ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంతమంది బేబీ చూస్తే పింక్ గా ఉంటారు, ఆల్మోస్ట్ అందరు బేబీస్. మన బేబీస్ తెల్లగా ఉంటారు, రక్తం లేనట్టు మనకు కనిపిస్తుంది, ఆకలి సరిగ్గా ఉండదు, వాళ్ళకి ఏజ్ తగ్గట్టు గ్రో అవ్వరు. ఒక్కొక్కసారి కొంతమంది బేబీస్ లో ఏమవుతుంది అంటే పొట్ట కూడా ఉబ్బరం వస్తుంది, పొట్ట లావ్ అయిపోతుంది. ఈ లక్షణాలన్నీ థాలసీమియా లక్షణాలు. సో లక్షణాలు తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎందుకు వస్తుంది అంటే మోస్ట్లీ తల్లిదండ్రులు, ఒకవేళ ఇద్దరు తల్లిదండ్రులు థాలసీమియా మైనర్ అయితే నెక్స్ట్ బేబీకి వచ్చే ఛాన్సెస్ 50% ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట థాలసీమియా మేజర్ రావడానికి. లేకపోతే మన తాతయ్య గారికి ఉంది థాలసీమియా, సో అది వచ్చేదా. మోస్ట్లీ ఆటోసోమల్ రెసెసివ్ జన్యుపరంగా వచ్చేది మాట, ఫ్యామిలీస్ నుంచి వచ్చే వ్యాధి. మేనరికం చేసుకుంటారు కొంతమంది, మేనరికం చేసుకుంటారు, మేనరికం దాంట్లో కూడా థాలసీమియాస్ వస్తూ ఉంటాయి. అండ్ మోస్ట్లీ నోన్ ఏంటంటే మనలో కొంచెం ఇప్పుడు మారుతున్నారు, కానీ ఇది వరకు మేనరికం సంబంధాలు బాగా చేసుకునే వాళ్ళు కాబట్టి ఇదివరకు వరల్డ్ కి ఇండియా ఇస్ ద థాలసీమియా క్యాపిటల్ మాట. సో ఎందుకు అంటే ఇదిగో జన్యుపరమైన కారణాల వల్ల బేబీస్ కి మన ఫర్దర్ జనరేషన్కి వస్తున్నాయి. సో దానికి ఇవి కారణాలు. నెక్స్ట్ తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఏంటి? సో మనకి ట్రీట్మెంట్ తెలిసిందే. ట్రీట్మెంట్ దాంట్లో ఫస్ట్ డయాగ్నోసిస్ ఎలా చేస్తాం అంటే సడన్ గా ఇప్పుడు చెప్పినట్టు 4 to 6 నెలల పిల్ల వచ్చి సడన్ గా రక్తం 6, 5 అలా ఉంటుంది అన్నమాట. నార్మల్ రేంజ్ వచ్చేసరికి అబోవ్ 11-12 అలా ఉండాలి నార్మల్ రేంజ్, కానీ వీళ్ళకి మరీ 6 ఉంటుంది. అదేంటి 6 నెలల పిల్లకి ఎందుకు అంత తక్కువ ఉంది అని మనం టెస్ట్ చేస్తాం. ఫస్ట్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని తీస్తాం. దాంట్లో మనకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, ఎనీమియా కనిపిస్తుంది, ఎనీమియా పిక్చర్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. దాంతో పాటు మనం ఖచ్చితంగా నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్ అంటారన్నమాట, హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్. దాంట్లో తెలుస్తుంది మనకి థాలసీమియా వల్ల ఉండే హీమోగ్లోబిన్, అంటే డిఫెక్టివ్ హీమోగ్లోబిన్ అనేది తెలుస్తుంది ఆ హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్ లో. సో దీని ప్రకారం మనం డయాగ్నోసిస్కి వచ్చేసాం. డయాగ్నోసిస్కి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ బేబీకి పర్ఫెక్ట్ క్యూరేటివ్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. డెఫినిటివ్ ట్రీట్మెంట్, ఇదే ట్రీట్మెంట్ థాలసీమియాకి పర్ఫెక్ట్ అని ఇప్పటి వరకు లేదు. కొన్ని అనుకున్నవి ఉన్నాయి, అవేంటో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసరికి ఆబ్వియస్లీ బ్లడ్ తక్కువైంది అంటే వెంటనే బ్లడ్ ఎక్కిస్తాం. సో వీళ్ళకి థాలసీమియాలో ఫస్ట్ ఏంటంటే రొటీన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ మాట, అది ఎవ్రీ 3 to 4 వీక్లీ ఇస్తాం. వీళ్ళకి ప్రీ ట్రాన్స్ఫ్యూజన్ హీమోగ్లోబిన్ అనేది 10, అట్లీస్ట్ 10 to 10.5 ఉంచుకోవాలన్నమాట. 3 to 4 వారాలకు ఒకసారి బ్లడ్ ఇవ్వడం. అది కూడా బ్లడ్ లో కూడా ఎలా అంటే సేఫెస్ట్ లూకోడిప్లీటెడ్ బ్లడ్ అని, లూకోడిప్లీటెడ్ ఆర్బీసీస్ అని చెప్పి పిఆర్బీసీస్ అని ఆ బ్లడ్ మాత్రమే ఇస్తాం థాలసీమియా వాళ్ళకి. ఎందుకు అని అంటే
ఆటో యాంటీబాడీస్ ఫార్మేషన్ జరగకుండా ఉండటానికి అలాంటివి ఇస్తూ ఉంటాం అన్నమాట. ప్లస్ సేఫెస్ట్ ఏ వైరస్, ఎందుకంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇస్తున్నాం కాబట్టి 2 రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది, ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చేవి ఆపాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే బ్లడ్ ద్వారా కొంతమందికి రియాక్షన్స్ వస్తాయి, ఆ రియాక్షన్స్ రాకుండా. సో ఇలాంటి 2 మనం జాగ్రత్తగా మనసులో పెట్టుకుని ట్రీట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఫస్ట్ మనం బ్లడ్ ఇచ్చేటప్పుడు సేఫ్ బ్లడ్, ఎటువంటి వైరస్ ఉండకూడదు. పార్వో వైరస్ కానీ, సిఎంవి వైరస్ కానీ, హెపటైటిస్ బి కానీ, సి కానీ, ఇలాంటి వైరస్ ఏది ఉండకూడదు. అలా సేఫ్ బ్లడ్ ఇవ్వాలనేది డెఫినిటివ్, మంచి బ్లడ్ ఇవ్వాలనేది మాత్రం థాలసీమియాలో గుర్తుపెట్టుకోవాల్సింది. ప్లస్ కొంతమంది చిల్డ్రన్కి ఏంటంటే కొంతమందికి బ్లడ్కి మన బాడీని తగ్గట్టు రియాక్షన్ వస్తుంది, ఆ రియాక్షన్ కొద్దీ ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. సో ఫస్ట్ మన ట్రీట్మెంట్ ఏంటి, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో 3 to 4 వీక్లీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇచ్చుకుంటూ ఉండాలి. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్తో పాటు వాళ్ళ హెచ్బిని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే రక్తం తగ్గిపోతే వాళ్ళకి దాని మీద వాళ్ళ బాడీ మీద ఎఫెక్ట్ చూపించదు, గ్రోత్ సరిగ్గా జరగదు, ఇమ్యూనిటీ సరిగ్గా ఉండదు, యాక్టివ్గా ఉండరు పిల్లలు, అలా నీరస పడిపోయి ఉంటారు, పొట్ట ఉబ్బరం వస్తుంది వాళ్ళకి. దాన్ని ప్రివెంట్ చేయడానికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ మాట మనం ఇచ్చేది, రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్. అందుకే రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, అది థాలసీమియా మేజర్కి డెఫినిటివ్ ట్రీట్మెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు బ్లడ్ ఇస్తాం మనం. కొంతమందికి బేబీస్కి ఏంటంటే 10 ట్రాన్స్ఫ్యూజన్స్ చాలా రెగ్యులర్గా ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళ హెచ్బి మెయింటైన్ అవ్వట్లేదు. మోర్ దాన్ 10 ట్రాన్స్ఫ్యూజన్స్ మనం ఏం చేస్తున్నాం, బ్లడ్ ఇస్తూనే ఉన్నాం. బ్లడ్లో కూడా అవసరం ఐరన్ ఉంటుంది, మన బాడీ అవసరమైన ఐరన్ని వాడుకుంటుంది. అనవసరమైంది ఏం చేస్తుందంటే ఐరన్ ఎక్కువైపోయి బాడీ తట్టుకోలేక కొన్ని ఆర్గాన్స్లో డిపాజిట్ అయిపోతుంది అన్నమాట. ఎలాంటి వాటిలో, లివర్లో, హార్ట్లో, ప్యాంక్రియాస్లో, గోనాడ్స్లో అక్కడ అక్యుములేట్ అయిపోయి ఏంటంటే లివర్ దెబ్బతింది అనుకోండి, లివర్కి సంబంధించింది జాండిస్ రావడం, ఆకలి ఉండకపోవడం, వాంతి అవ్వడం అలాంటివి జరుగుతాయి. హార్ట్కి అయింది అనుకోండి, పల్మరీ హైపర్ టెన్షన్, బాబుకి మాటికి దగ్గు, ఆయాసం, జబ్బులు అవన్నీ వస్తూ ఉంటాయి, అది హార్ట్కి. ఒకవేళ ప్యాంక్రియాస్ అని ఉంటుంది, ప్యాంక్రియాస్ అనేది చాలా హార్మోన్స్ని తయారు చేస్తూ ఉంటుంది, గ్రోత్కి కానీ హైట్కి సంబంధించి కానీ అలాంటివి యూస్ఫుల్ ఉంటాయి. షుగర్కి, డయాబెటీస్ రావడానికి కానీ ఆ ప్యాంక్రియాస్లోనే అన్ని హార్మోన్స్ ప్రొడక్షన్ అవుతాయి. సో దానివల్ల ఇబ్బంది వస్తుంది, షుగర్ తొందరగా వచ్చేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం చూసుకోవాలి. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేస్తాం, ఐరన్ ఎక్కువ లోడ్ కాకుండా ఎలా చేస్తాము అని అంటే ఐరన్ చిలేటర్స్ అని ఇస్తాం అన్నమాట. అది ఎలా ఇస్తామంటే ఐరన్ ఫెరిటిన్, ఐరన్ స్టోర్ అయ్యి ఫెరిటిన్గా స్టోర్ అయ్యి ఉంటుంది అన్నమాట మన లివర్లో. సో అది ప్రతి 3 నెలలకు ఒకసారి ఫెరిటిన్ చూసుకోవడం, ఎంఆర్ఐ చేయించడం, లివర్కిను హార్ట్కి ఎంఆర్ఐ చేయించడం, ఐరన్ ఏమన్నా డిపాజిషన్ జరుగుతుందా ప్రతి యాన్యువల్లీ చేయించుకోవడం, ఇలాంటివి చేసుకోవడం వల్ల ఐరన్ డిపాజిషన్ మనం చక్కగా చూసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ ఐరన్ డిపాజిషన్ పెరుగుతుంది, ఇప్పుడు మనం నెక్స్ట్ ట్రీట్మెంట్, ఇది మామూలుగా రొటీన్ ట్రీట్మెంట్. నెక్స్ట్ ట్రీట్మెంట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, ఇవన్నీ విందా, హిమోపాయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నమాట నెక్స్ట్ ట్రీట్మెంట్. అది ఎలాంటి వాళ్ళ కోసము అంటే ముఖ్యంగా బేబీస్కి ఎవరైనా ఎక్కువ ట్రాన్స్ఫ్యూజన్ రిక్వైర్ అవుతుంది, వాళ్ళకి మోర్ దాన్ 10-20 ట్రాన్స్ఫ్యూజన్స్ రిక్వైర్ అవుతున్నాయి పర్ ఇయర్, లేకపోతే వాళ్ళకి ఈ ఐరన్ ఓవర్లోడ్ పెరిగిపోయి గ్రోత్ సరిగ్గా ఉండట్లేదు, అలాంటప్పుడు డెఫినిటివ్ ట్రీట్మెంట్ ఏంటంటే 100% క్యూర్ కాదు, బట్ ప్రస్తుతం ద మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇస్ హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నమాట. దాంట్లో ఏం చేస్తామంటే మన సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారనుకో, మనతో అట్లీస్ట్ మోర్ దాన్ 50% మ్యాచ్ అయ్యే సిబ్లింగ్స్ కానీ, లేకపోతే 50% హెచ్ఎల్ఏ మ్యాచ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి బోన్ మ్యారో తీసుకుని మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తారు అన్నమాట థాలసీమియా ఉన్న వాళ్ళకి. మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ 100% అదిగో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసాం కదా క్యూర్ అయిపోవాలి కదా, ఉండదు. ఒక్కొక్క బాడీని బట్టి ఒక్కొక్క రియాక్షన్ అన్నమాట. ఇప్పుడున్న మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మాత్రం ఇది. సో ఈరోజు మనం ఏం తెలుసుకున్నాము, థాలసీమియా అసలు ఏంటి, దాని లక్షణాలు ఏంటి, ఎందుకు వస్తుంది, దాని నార్మల్గా మనం చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, డెఫినిటివ్ ట్రీట్మెంట్ ఏంటి, అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలుసుకున్నాం. మనం తెలుసుకుంది ఇప్పుడు దేని గురించి, థాలసీమియా మేజర్ గురించి.
ఇంకా 2 టైప్స్ ఉన్నాయి, థాలసీమియా ఇంటర్మీడియట్, థాలసీమియా మైనర్. థాలసీమియా మైనర్ అంటే ఏంటంటే దాంట్లో మనకు అసలు లక్షణాలు ఏమీ ఉండవు, హిమోగ్లోబిన్ నార్మల్ గానే ఉంటుంది. ఎప్పుడో మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు అది కూడా చాలా తక్కువ బ్లడ్ తక్కువ ఉందని చెప్తారు, దానికి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కానీ థాలసీమియా మైనర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంకో థాలసీమియా మైనర్ వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. ఈ ఇద్దరు థాలసీమియా మైనర్లు పెళ్లి చేసుకుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చే మీకు పుట్టబోయే బేబీకి 50% ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి థాలసీమియా మేజర్ రావడానికి. సో అందుకని థాలసీమియా ఇంటర్మీడియట్ ఏంటంటే వీళ్ళు నాన్ ట్రాన్స్ఫ్యూజన్ డిపెండెంట్. థాలసీమియా మేజర్లో మనం ఏం చెప్పుకున్నాము, ఎవ్రీ 3 to 4 వీక్లీ వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వాలి అని నేర్చుకున్నాం. ఈ ఇంటర్మీడియట్ వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ 2 years వరకు బాగానే ఉంటారు, ట్రాన్స్ఫ్యూజన్ అవసరం లేదు. 2 years తర్వాత సడన్ గా ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావడమో ఇంకేమన్నా కాజ్ రావడం వల్ల హిమోగ్లోబిన్ డ్రాప్ అయిపోయి చూసుకుంటాం. హిమోగ్లోబిన్ డ్రాప్ అయిపోయిన తర్వాత దాని కారణాలు ఇప్పుడు మనం అనుకున్నాం, కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మనకి హెచ్బి డ్రాప్ అయిపోవడం కానీ లేకపోతే రక్త కణాలు సరిగ్గా లేవని కానీ తెలుసుకున్నప్పుడు హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్ చేస్తాం, దాంట్లో మనకి కనపడుతుంది. వీళ్ళకి ట్రాన్స్ఫ్యూజన్ ఇంపార్టెంటే కానీ ట్రాన్స్ఫ్యూజన్ డిపెండెంట్ కాదు, ఇంటర్వెల్స్ లో వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. సో ఈ రోజు మనం 3 రకాల థాలసీమియాస్ గురించి నేర్చుకున్నాం. థాలసీమియా మేజర్ అంటే ట్రాన్స్ఫ్యూజన్ డిపెండెంట్, ఇంకోటి ఏంటి థాలసీమియా ఇంటర్మీడియట్. థాలసీమియా ఇంటర్మీడియాలో నాన్ ట్రాన్స్ఫ్యూజన్ డిపెండెంట్, వాళ్ళకి ఏదో ఒక ట్రిగ్గర్ వచ్చి లేకపోతే అప్పుడప్పుడు వాళ్ళకి ట్రాన్స్ఫ్యూజన్ కావాల్సి వస్తుంది ఇంటర్మీడియట్. థాలసీమియా మైనర్ ఏంటంటే అసలు వీళ్ళకి ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం లేదు, కానీ వీళ్ళు నెక్స్ట్ థాలసీమియా మైనర్ వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, ఎందుకంటే నెక్స్ట్ బేబీస్కి థాలసీమియా మేజర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు మీకు టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా ఇప్పుడు థాలసీమియా మేజర్ వచ్చింది, ఒక బేబీకి డయాగ్నోస్ అయిందంటే పేరెంట్స్ కూడా వెళ్ళి చెక్ చేయించుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే పేరెంట్స్ క్యారియర్స్ అయి ఉండొచ్చు. సో నెక్స్ట్ సిబ్లింగ్కి ప్రివెంట్ చేయడానికి, నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్స్లో మనం తెలుసుకోవడానికి ఇది మన టేక్ హోమ్ మెసేజ్.